నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు అలాగే శాకాహారి ర్యాలీ యొక్క అనుభవాలు తెలియజేయాలని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ఓకే, చూస్తూ మాట్లాడండి మేడం. కెమెరా చూస్తూ మాట్లాడండి. గురువు గారైన మన పితామహ సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఇక్కడ ఈ ప్రకృతి వాల్యూకి ఎంతో చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. ఇది చూడాలని ఎంతో ఇష్టంగా వచ్చాం మేము. ఇది ఎక్కడ ఎంత ఆనందంగా ఉంది అంటే ఇదంతా చూస్తుంటే మనకి ఎంతో చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ప్రకృతి, ఈ గ్రీనరీ ఇదంతా చూస్తుంటే నేను 2009లో వచ్చాను ధ్యానంలోకి. మేము హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉంటాము. నా పేరు లక్ష్మి, జీ లక్ష్మి, గుజ్జుల లక్ష్మి. 2009లో ధ్యానంలోకి వచ్చి నుంచి నేను ఒక్కరోజు కూడా ధ్యానం మానుకోలేదు. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ధ్యాన సాధన చేస్తూ ఉన్నాను. రోజుకి ఎన్ని గంటలు చేస్తారు మేడం? రోజుకి 4 గంటలు, 5 గంటలు, ఒక్కొక్కసారి 3 గంటలు. ఎంత పని ఎంత బిజీ ఉన్నా కూడా కనీసమైన 2 గంటలు అయితే ఈజీగా చేస్తాము. మీకు వచ్చిన అనుభవాల్లో అతి ముఖ్యమైన అనుభవాలు కొన్ని మా ఏఎంసీ వారితో పంచుకుంటారా? నాకు ముఖ్యమైన అనుభవాలు అంటే ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో అప్పుడు మంచి మంచి అనుభవాలు వచ్చేవి. నేను ఎక్కువ బాగా ధ్యాన సాధన చేసేదాన్ని. గంటలు ధ్యాన సాధన చేసేదాన్ని. ఒక్కొక్కసారి 3 గంటలు 4 గంటలు కూర్చునేది, ఏకతాటిగా కూర్చునేది. ఇక్కడ ఇది 3 గంటలు ధ్యానము, 4 గంటలు ధ్యానము, అఖండ ధ్యానము ఎక్కడ ఉందంటే అక్కడ వెళ్ళిపోయేదాన్ని. అఖండ ధ్యానము ప్రగతి రిసార్ట్లో పెట్టారు. అట్లా ఎక్కడంటే అక్కడ అఖండ ధ్యానం పెట్టేవాళ్ళు. కర్తాల్లో అఖండ ధ్యానం పెట్టారు శివరాత్రికి. ఫస్ట్ పిరమిడ్ కట్టక ముందు 2009లో అక్కడ అఖండ ధ్యానం పెడితే శివరాత్రి రోజు నైట్ అంతా చేసాం అక్కడ. చాలా బాగుండింది. అప్పటికి ఇంకా పిరమిడ్ కట్టలేదు. మహాశివరాత్రి రోజు అక్కడ స్టార్ట్ అయింది 2009లో. మీకు ఏమైనా మెసేజ్ కానీ లేకపోతే ఏమైనా విజన్ కానీ కనిపించిందా ధ్యానంలో ఉన్న రోజుల్లో? నాకు ఒక రోజు ధ్యానంలో కూర్చున్నాను. నేను ధ్యానంలోకి వచ్చిన ఒక 15 డేస్లోనే నేను ఎక్కడో అంటే ధ్యానంలో కూర్చున్నాను ఎస్ఆర్ నగర్లో. అప్పుడు ధ్యానం సెంటర్ ఉండేది, మైత్రేయ బుద్ధ కేర్ సెంటరు. మాకు సుబ్బారావు సార్ ఉండేవాడు. ఆ సుబ్బారావు సార్ మాకు ధ్యానం నేర్పించాడు. ఒక అబ్బాయి మా మేనల్లుడు, అక్క ఇక్కడ ధ్యానం నేర్పిస్తున్నారు, ఫ్రీ ధ్యానము, ఆనాపానసతి ధ్యానము, వెళ్దాము వస్తావా అని అడిగి ఆ అబ్బాయి తీసుకెళ్ళడం జరిగింది నాకు. ఆ అబ్బాయి ధ్యానాన్ని పరిచయం చేశాడు, మధు, మా మేనల్లుడు. అయితే నేను 2009 జనవరి 2వ తారీఖు ధ్యానంలోకి వచ్చాను. నాకు మా సుబ్బారావు సారు బాగా హెల్ప్ చేసేవాడు. ప్రతిదీ కూడా చిన్నపిల్లలకి ఎల్కేజీ స్టూడెంట్స్కి ఎలా చెప్తారో అలా చెప్పేవాడు. కూర్చోబెట్టుకొని ఇలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా, ఇన్ని గంటలు చేయాలమ్మా అని చెప్పేవాడు సుబ్బారావు సారు. ఆయనకు ఒకసారి చాలా చాలా కృతజ్ఞతలు. ఆయన ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోయారు. మీరు మొదటి నుంచి శాకాహారులేనా లేకపోతే ధ్యానంలోకి వచ్చాక మారారా? లేదండి, ఫస్ట్ అయితే మాంసాహారుల కుటుంబమే మాది. అప్పుడున్న అనుభవానికి ఇప్పుడున్న అనుభవానికి డిఫరెన్స్ చెప్పండి మేడం మాకు. అప్పుడు అజ్ఞానం అంతా. మా తాతలు తిన్నారు, మా తాతలు మా నాన్నలకు నేర్పించారు, మా అమ్మలకు నేర్పించారు, వాళ్ళు మాకు నేర్పించారు. అలా తరతరాల నుంచి వాళ్ళ నుంచి వాళ్ళకి, తాతల నుంచి మా నాన్నలకి, నాన్నల నుంచి మాకు, మా నుంచి మా పిల్లలకి ఇలా వచ్చింది. ఎవరు ఇట్లాంటి ధ్యానం ఉంది, మీరు శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదు అని మాకు ఎవరు చెప్పలేదు. అప్పుడంతా అజ్ఞానంలో ఉన్నారు. ఎప్పుడైతే నాకు ఈ ధ్యానం అందిందో అప్పటి నుంచి ఇది శాకాహారమే తినాలి, మాంసాహారం మానేయాలి అని పత్రిసారి ఎప్పుడైతే చెప్పాడో నేను వచ్చిన 2వ రోజు నుంచే మానేశానండి. 2వ రోజే. అప్పటిదాకా తిన్న కుటుంబమే. సూపర్ మేడం.
మరి ఇప్పుడున్న యూత్కి మానాలంటే అదే ఇప్పుడు మాంసాహారం నుంచి శాకాహారిక రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడున్న జనరేషన్స్కి? నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే, ఇప్పుడు మా పిల్లలు తింటున్నారు, నేను అదే చెప్తున్నాను, మీరు కూడా మానేయండి అమ్మా. ఇప్పుడు ఈ మాంసాహారం తినడం వల్లే ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. ఏ రిజల్ట్ కావాలన్నా కూడా ఆ రిజల్ట్ పొందలేకపోతున్నారు. ఈ మాంసాహారం తిని ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. భర్త దగ్గర గొడవలు పడడము, భర్తల నుంచి విడిపోవడము, గొడవలు రావడము, ప్రతి ఇంట్లోనూ ఈ మాంసాహారం తినడం వల్ల కోపము, ఉద్రేకము, బీపీలు, షుగర్లు అన్ని ప్రతిది కూడా దానివల్లే వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, పిల్లలకు చెప్తే మీరు ఇంత వయసు అయినాక మీరు ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళారమ్మా, మీరు మానేశారు, మీ అంత వయసు వచ్చినాడు మేము మానేస్తాము అంటున్నారు. అది కాదమ్మా, మా వయసు మీకు వచ్చినాడు మానేస్తే అప్పటి వరకు మీ లైఫ్, మేము అప్పటి వాళ్ళం ఇంత హ్యాపీగా ఇప్పటి వరకు ఉన్నాము, కానీ ఇప్పటి పిల్లలకు తొందరగా జబ్బులు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జనరేషన్ అప్పుడు 100 ఏళ్ళు బతికారు, మా వరకు వచ్చే వరకు అది 90 ఏళ్ళకి వచ్చింది, మీ వరకు వచ్చే వరకు 60 ఏళ్ళకే వచ్చింది. ఇంకా రేపు మీ పిల్లల వరకు వచ్చే వరకు 40-50 ఏళ్ళ కంటే ఎక్కువ బతకరు ఈ జబ్బులకి. మీరు అట్లా కాదు, ఇప్పుడే మానేసేయాలి అని ధ్యానం చేసుకోండి, మాంసాహారం మానేయండి, మా పిల్లలకు చెప్తున్నాం సార్. ఓకే మేడం, మీరు ఎక్కడైనా వన్ డే క్లాసెస్ కండక్ట్ చేశారా? వన్ డే క్లాసెస్ అయితే నేను అంటే విన్నాను, కానీ నేనైతే చేయలేదు సార్. ఒక 1 అవర్ ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం వస్తే వెళ్తారా? వెళ్తాను సార్. ఓకే, తప్పకుండా. వన్ డే వర్క్షాప్ శాకాహారి ర్యాలీలు చేశారా? రావాలని మా గురువు గారిని కోరుకుంటున్నాను. అన్ని అనుభవాలు ఇవ్వాలని గారిని వేడుకుంటున్నాను. శాకాహారి ర్యాలీలు ఏమైనా చేశారా? చాలా చేశాం సార్. ఎన్ని ఊర్లు తిరిగారు? ఎన్ని ర్యాలీలు చేస్తుంటారు? అయితే వెళ్ళలేదు సార్, నేను హైదరాబాద్లోనే చెలో చార్మినారు వరుసగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను సార్. ఓకే మేడం. ఒక రోజు కుకట్పల్లికి వెళ్ళాము. ఓకే. లక్ష్మీ మేడం ఉంటుంది, ఆమె మొత్తం శాకాహార ర్యాలీలు ఎక్కువ చేస్తూ ఉంటుంది. అవును మేడం. కుకట్పల్లిలో చేసాము. ఒకసారి మన ఎస్ఆర్ నగర్ సెంటర్ నుంచి వెళ్ళి చేసాము 2018లో. అప్పుడు పత్రిసారథి ప్రోగ్రాం కూడా జరిగింది, పెద్ద ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాంకి ముందు శాకాహార ర్యాలీ చేసాము. ఆ ర్యాలీ అయిన తెల్లారి పత్రి సార్ను పిలవడము, అక్కడ ప్రోగ్రాం చేయడము ఎస్ఆర్ నగర్లో జరిగింది. అది చాలా అద్భుతము. ఆ రోజు దాదాపు 150 మంది ఉన్నాము ర్యాలీలో. ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్ళి మధురా నగరు, కళ్యాణ్ నగరు, బోరబండ, యూసుఫ్గూడ ఇవన్నీ తిరిగాం సార్. దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు. తర్వాత ఈ మనీ మేడం ఉంటుంది యూసుఫ్గూడలో, జాగృతి సెంటర్, ఆ సెంటర్ నుంచి కూడా చేసాము ఒక శాకాహార ర్యాలీ. ఓకే మేడం, మీరు శాకాహార ర్యాలీ చేసినప్పుడు ఏదైనా షాప్ దగ్గర బతుకున్న జీవిని నరకడం చూసారా? అంటే బతుకున్న దాన్ని అలా పీక పట్టుకుని నరకడం చూసారా? ఒకవేళ చూస్తే మీ లోపల నుంచి కలిగిన ఆ ఉద్రేగం ఏంటో మాకు చెప్పండి. నరకడం అనేది అయితే కరెక్ట్గా చూడలేదు బాబు. అంటే అక్కడ ఇట్లా ఏలాడ తీస్తారు కదా, ఏలాడ తీసినవి అయితే చూస్తున్నాము, నరకడాలు అయితే చూడలేదు. అది చూడొద్దని కూడా కోరుకుంటున్నాము. అది చూస్తే ఒక రకమైన బాధ వచ్చేస్తుంది లోపల నుంచి, అది తట్టుకోలేకపోతున్నాం కాసేపు. ఆ ఎనర్జీ మనం అంతా కోల్పోతున్నాం కాసేపట్లో. అది ఏమన్నా చూసామంటే అలాంటి దృశ్యాలు అవి చూడకుండా ఉండడం అనేది, మనం అక్కడికి రాగానే ముఖం ఇలా తిప్పేసుకొని వెళ్తున్నాము ఆ షాపులు ఎదురుపడ్డప్పుడు. ఆ ర్యాలీలలో కూడా అలాంటివి చూసి అక్కడ ఇంకా కావాల్సుకొని ఇంకా ఎక్కువ చెప్పడానికి ట్రై చేసాము. మాకు సనత్ నగర్లో, ఎస్ఆర్ నగర్లో సనత్ నగర్ మధ్యలో ఉంటాము. సనత్ నగర్ అంతా ఎక్కువ ముస్లిం ఏరియా ఉంటుంది. సనత్ నగర్ బస్ స్టాప్ అటు సైడ్ మసీద్ ఉంటుంది, ఎక్కువ ముస్లిం ఏరియా ఉంటుంది. అయితే మేము సనత్ నగర్ సెంటర్ నుంచి కూడా ఒకరోజు ర్యాలీ చేసాము. కరెక్ట్గా ముస్లిం ఏరియా అయితే ఎక్కడ ఉందో అక్కడ చాలాసేపు చాలా మందిని 100-150 మందిని చాలా ర్యాలీ చేసాము. అక్కడ చేసినప్పుడు చాలా ఆనందంగా పొందాము సార్. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మారాలి. ముస్లిమ్స్ వాళ్ళు కూడా మనలాగానే వాళ్ళు తినాలని రూల్ ఏం లేదు, కాకపోతే వాళ్ళ ఆచారం అలా వచ్చింది. వాళ్ళు కూడా మారాలి. ఇప్పటికీ చాలామంది మారారు, ఇంకా కూడా మారుతారు. మొత్తం శాకాహారం అయ్యే ప్రపంచం అంతా కూడా శాకాహారులు అయ్యే. ఇంకో విషయం మేడం, చాలా మంది ఇప్పుడు ముస్లిమ్స్ టాపిక్ ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను.
వాళ్ళు హింస చేయడం చేస్తున్నారు, నమాజ్ చేసి పాపం కడిగేసుకున్నాం అంటున్నారు. అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేసేదంతా చేసి అది నేను చేయలేదు, ఆ దేవుడు చేపించాడని ఆ దేవుడి మీద చెప్పి అది పోవాలి అనుకోవడం అది ఒక అజ్ఞానము. మనల్ని దేవుడు చేయమని చెప్పాడా? అంతే కదా. దేవుడు చేయమని మనం ఎప్పుడు మనకు చెప్పలేదు. ఏ దేవుడు కూడా మీరు చేయండి పాపం అని ఏ దేవుడు అన్నా చెప్పాడా? చెప్పరు కదండి. అదంతా మన అజ్ఞానము. వాళ్ళు చేసేదంతా చేసి దేవుడా నువ్వు ఇదంతా మాకు తీసేయి అని అంటే ఆ దేవుడు ఎప్పుడు తీయడు. మనం ఏదైతే చేస్తామో మనమే తీసేసుకోవాలి. అంతే కదా. మనం చేసుకున్న కర్మలు మనమే అనుభవించాలి, కానీ మనం కర్మ చేసి దేవుడిని అనుభవించాలంటే అనుభవిస్తాడు ఆయన? మరి అంతే కదా. ఎందుకు అనుభవిస్తాడండి? మన కోసమే ఉన్నాడు ఆయన దేవుడు. అంతే కదండి. ఇవన్నీ అనుభవించేవాడైతే దేవుడు ఎందుకు అవుతాడు? అంతే కదా. మీరు ఇవి చేయండి పాపాలు చేయండి నేను అన్ని తీసేస్తాను అంటే ఆయన దేవుడు అవుతాడా? అవ్వడు కదా. అంతే కదా. అవన్నీ ఏం చేయకుండా మీరు నిజాయితీగా ఉండండి, అన్ని శాకాహారులుగా ఉండండి, మీరు అన్ని పుణ్యాలు చేసుకోండి, ఈ ఘోరాలన్నీ చేయకుండా ఉండండి అని చెప్పడానికి ఆ దేవుడు ఉన్నాడు. గొప్ప భగవంతుని మీద ఎందుకండి మనం అన్ని నిందలు, నేను ఇది పూజ చేశాను నా పాపాలు తీసేయంటే ఆయన ఎందుకు తీసేస్తాడు? ఓకే అమ్మ. ఫైనల్గా అమ్మ, చేసే పాపాలన్నీ చేస్తారు. తిరుపతికి వెళ్ళి నేను ఈ పాపం చేశాను నా పాపాలు తీసేయి, నేను ఇన్ని లక్షలు నీకు ఇచ్చుకుంటాను కానుకలు అని మొక్కుకుంటారండి. ఆ పాపాలు పోవాలంటే ఆయన కానుకలు ఇవ్వాలా? పాపాలు ఎందుకు చేయాలి, కానుకలు ఎందుకు ఇవ్వాలి? అంతే. చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. అంతే కదా. అంటే ఆయన లంచగొండియా? ఎక్కడ అజ్ఞానం అండి, ఆయన ఉన్న లంచగొండియా? చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారమ్మా. ఇది మా ఏఎంసీ ఛానల్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. చాలా అంటే చాలా కరెక్ట్ పాయింట్. చెప్పాలంటే ఇంకా వస్తున్నాయి సార్ లోపలికి. చెప్పండి, ఇంకా ఏమైనా చెప్తాంటే చెప్పండి, ఎందుకంటే చాలా తెలుస్తున్నాయి మీ నుంచి. రోమాలు ఇలా నిక్కబడుతున్నాయి అడిగే కొద్దీ నాకు. చెప్పండి. చెప్తుంటే నాకు కూడా అలాగే ఉందండి. చెప్పండి, పర్వాలేదు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మేము ఒకనాడు తిన్నదానికి ఇలా చాలా సిగ్గుపడుతున్నామండి. ఎందుకు తిన్నామా, ఎందుకు ఈ మాంసాహారుల కుటుంబంలో పుట్టామా అంటే అందుకు జన్మనిచ్చినందుకు అమ్మ నాన్నలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము, మాకు ఇంత గొప్ప జన్మనిచ్చారు అని. ఒకసారి ఏమో ఈ మాంసం ఎందుకు పెట్టారు వీళ్ళు, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాము అని ఒకసారి అనిపిస్తుంది. అంటే మరి వాళ్ళు పెట్టినందుకు మనం తిన్నామా, లేకపోతే మన కర్మ మనం తిన్నామా, మన కర్మ తెచ్చుకున్నామా ఇలాగా అంటే ఒకరి మీద నిందే పెట్టకూడదండి. మన కర్మే మనం తెచ్చుకున్నాము, మన అమ్మ నాన్నలది కర్మ కాదు, ఇది వాళ్ళ తప్పు కాదు. మన తప్పులకి మనమే క్షమించమని ఆ భూమాతని, ఆ తిన్న జంతువులు ఏం తిన్నామో తెలియక తిన్నామో తెలిసి తిన్నామో అన్నీ క్షమించమని అడుగుతున్నాను ఇప్పుడు. ఏ ప్రాణినైతే తిన్నామో ఆ ప్రాణిని ఎప్పుడెప్పుడు తిన్నామో అవి గుర్తొస్తే కనుక వాటికి ఎన్నో చెప్పుకుంటున్నాము. జ్ఞానానికి తగ్గ కర్మ అని అంటారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే మన గాంధీ మహాత్ముడు కూడా చెప్పాడండి, అహింసే పరమో ధర్మ అని. అహింసే పరమో ధర్మ అంటే మనం అహింసలోనే ఉండాలి, హింస చేయకూడదు. ఆయనే ఒక్కడు ధర్మ మార్గంలో ఉండి మన రాజ్యాన్ని మనకు తెచ్చిపెట్టాడు మహాత్మా గాంధీ. ఆయన శాకాహారి కాబట్టి, ఆయన అంత ధర్మంగా ఉన్నాడు కాబట్టి మనకి ఇంత గొప్ప మన దేశాన్ని మనకు ఆయన ఒక్కడు జయించాడు. ఇవాళ ఇంతమంది ఉండి మనము శాకాహారులము మార్చలేమా? అంతే కదమ్మా. ఆయనే ఒక్కడు వారానికి ఒక రోజు ఉపవాసం ఉండేవాడు, వారానికి ఒక రోజు అదేంది మౌనంగా ఉండేవాడు. ఒక్కడు పోరాడాడు, ఒక్కడు పోరాడి ఇలా మన రాజ్యాన్ని మనకు తెచ్చిపెట్టాడు. ఇంత మంచి మన అద్భుతమైన ఆనందాన్ని మనకి ఇచ్చాడు. మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము, ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాము. మనకి ఇంత స్వేచ్ఛనిచ్చాడు ఆయన. ఎన్నో కష్టాలు పడ్డాడు, అన్ని కష్టాలు పడి ఇలా మనకి ఇంత స్వేచ్ఛ అయిన జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఇంతమంది కోట్లాది మందిని చేశాడు మన పత్రిజీ గారు, మన గురువు గారు. మరి మనం కూడా అందరినీ శాకాహారులుగా మార్చి మనం ఇంత ఆనందాన్ని మనం అందరికీ పంచితే అంతమంది శాకాహారులు అవ్వడానికి అవకాశం ఉంటుందండి. మనం అందరికీ శాకాహారాన్ని పంచాలి, ధ్యానాన్ని పంచాలి, అహింసే పరమో ధర్మోహ అని మనం చెప్పాలి. గాంధీజీ ఏదైతే చెప్పాడో మనం కూడా అదే మార్గంలో ఉంటూ అదే మనం చెప్తూ అందరిని మార్చడానికి మనం ఎంతో కృషి చేయాలి.
ఈ భూమండలం అంతా మార్చాలి. ఈ భూమండలం అంతా స్వర్గధామం కావాలి. అంతా శాకాహారులు అయినప్పుడే భూమండలం స్వర్గధామం అవుతుంది. ఈ పాపాలు చేసుకుంటూ మనం స్వర్గధామం రావాలి అంటే రాదు, కావాలంటే కాదు. అందరూ శాకాహారులుగా మారాలి, ధ్యానం చేయాలి, ధర్మ మార్గంలో ఉండాలి. అప్పుడే మనకి స్వర్గధామం అవుతుంది. అవునమ్మా. నిత్య కళ్యాణం పచ్చదోరణం అవుతుంది మన భూమండలం అంతా. మన ధర్మం ఎవరి ధర్మంగా వాళ్ళని చేస్తూ పోతూ ఉండాలి. మనం చేసేది చేస్తే రావాల్సింది అదే వస్తుంది. పత్రిసార్ అదే చెప్పేవాడు. మనం చేయడమే మన ధర్మము, రావాల్సింది ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అది నేను కోరుకుంటున్నాను. ఓకే అమ్మ. జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏఎంసీ ఛానల్, అహింసా మెడిటేషన్ ఛానల్కి అందించినందుకు మా ఏఎంసీ ఛానల్ మీకు రుణపడి ఉంటుంది. అలాగే మీతో పాటు మీ బంధుమిత్రులందరికీ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మా ఛానల్ కూడా ఒక శాటిలైట్ ఛానల్ అవ్వాలనేది మా కోరిక. మేమేమి ఎవరి దగ్గర డబ్బులు ఆశించాం. మేము కోరుకునేదల్లా సబ్స్క్రైబర్స్ని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మా అహింసా మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి. అందులో బంటుమిల్లిలో ప్రతి యజ్ఞం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో మౌన ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. అందులో ఉన్న ప్రోగ్రామ్స్ అందులో వస్తూ ఉంటాయి. వీలైతే బంటుమిల్లి రావడానికి ట్రై చేయండి. గుడివాడ దగ్గర నుంచి 30 కిలోమీటర్ల దూరం. చాలా బాగుంటుంది. అక్కడ కూడా శ్రీ కనకదుర్గ మహా పిరమిడ్ అనమాట. మన వెంకటస్వామి గారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.